హాయ్, వెల్కమ్ టు తులసి శామ్ ఛానల్ అండి. ఈరోజు నేను ఫ్రెష్గా ఉండే మట్టికాయల కూర చేయబోతున్నానండి. చూడండి. ఇదిగోండి, మట్టికాయలు నీట్గా తుంచుకున్నానండి. ఇప్పుడు వంట చేద్దామా? మట్టికాయ కూరలోకి కావాల్సినటువంటివి ఆనియన్, కొరియాండర్, గార్లిక్, జింజర్ అండ్ కొబ్బరి అండి. ఇవి తీసుకోవాలా మట్టికాయ కూరలోకి మనం. వీటిని ఇప్పుడు కట్ చేసుకుందామండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇదిగోండి, అన్నీ కట్ చేసాను చూడండి. ఆనియన్స్, గార్లిక్, జింజరు, టమోటా పండు అండ్ కొరియాండర్ ఇవన్నీ కట్ చేశానండి. ఇప్పుడు మట్టికాయలకు తీసుకోవాలండి మనం. వీటితో పాటు నేను కూరగాయకి కాంబినేషను జొన్న రొట్టె చేయబోతున్నానండి. ఇదిగోండి, బాండీ పెట్టానండి. మట్టికాయల కూర చేయడానికి బాండీ పెట్టాను. నెక్స్ట్ ఆయిల్ వేసి ఆనియన్స్ వేసి మిగతా వేయాలండి. ఇప్పుడు తగినంత ఉప్పు, కారం, పసుపు తీసుకోవాలండి. ఇదిగోండి, బాగా కలర్ఫుల్గా వచ్చిందండి. ఇప్పుడు మసాలా వేసుకోవాలి. నెక్స్ట్ మిక్సీ పట్టిన కొబ్బరి వేయాలండి. మట్టికాయ కూర అయితే రెడీ అయిందండి. ఇప్పుడు జొన్న రొట్టె చేయాలండి. ఇదిగోండి, ఇప్పుడు జొన్న రొట్టె చేయాలండి. మా ఫ్రెండ్స్ ఏమో జొన్న అదే పిండి కలిపిన తర్వాత ఎంత మెజర్మెంట్ తీసుకోవాలంటున్నారండి. జస్ట్ పిండి కలిపిన తర్వాత కరెక్ట్గా మన చేతి ఇట్లా హోల్డ్ చేసే ఎంత ఉంటుందో అంతనే తీసుకోవాలండి. కలిపిన పిండి ఇంత తీసుకుంటే కూడా దీని నిండా వచ్చేస్తుంది రొట్టె అంతా. సో ఇంత తీసుకుంటే చాలు, మొత్తం వచ్చేస్తుందండి నీట్గా. అంటే సరిపడినంత వాటర్ మాత్రం కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ కలుపుకుంటే జోరు అవుతుంది. జొన్న రొట్టె అస్సలు రాదండి. సో మనం కొంచెం కలుపుతా చేసుకోవాలా. అప్పుడు కొంచెం పిండి జోరు కాకోకుండా ఇట్లా స్మూత్నెస్గా ఇట్లా కొంచెం ఉంటుందండి. లిమిటేషన్గా వాటర్ కలుపుకోవాలా. మన పిరికిడంతనే ఇట్లా పిండి తీసుకోవాలండి, అంతే. ఇదిగోండి, పెన్నం హీట్ అయిందండి. ఇప్పుడు జొన్న రొట్టె వేయాలండి. ఇదిగోండి, జొన్న రొట్టె మనం ఎంత పిడికి అయితే తీసుకుంటామో పిండిని, ఆ పిడికిడి మాత్రమే ఇదిగో చూడండి. దీని నిండా వచ్చేసింది. జొన్న రొట్టె పలుచగా వచ్చేస్తుంది, బాగా నీట్గా ఉంటుందండి. నేను ఫస్ట్లో జొన్న రొట్టె చేసేటప్పుడు అండి ఇదంతా చుట్టూరు పిండే పోసుకుంటున్నానండి. అంటే నాకు జొన్న రొట్టె పెన్నె మీద వేసేటప్పుడు కూడా రొట్టె ఇరిగేదనమాట. నేను కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుని దాన్ని మళ్ళీ అతికిచ్చి చేసేదాన్ని. ఇప్పుడు నీట్గా వస్తుందండి జొన్న రొట్టె. అంటే చుట్టూరు అంతా పిండి లేకోకుండా కొంచెం అట్లా ఇంకా కొంచెం నేర్చుకోవాలండి నేను. ఇప్పుడైతే నీట్గానే వస్తుంది. 90% బాగానే నీట్గా వస్తుందండి. ఇంకా నేర్చుకోవాలా. ఈరోజు మార్నింగ్ అండి మాకు టిఫిన్ సెక్షను మట్టికాయ కర్రీ, జొన్న రొట్టె అండి. మీ ఇంట్లో ఏం చేస్తారో మీరు కామెంట్ చేయండి. ప్లీజ్ మై ఛానల్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్. అందరూ నా ఛానల్ పూర్తిగా చూడండి.